హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో మనం ఏం చేయాలంటే 10 కంపెనీలు వెతుక్కోవాలి. ఆ 10 కంపెనీలో ఎవ్రీ కంపెనీలో 100 స్టాక్స్ వచ్చేలాగా పర్చేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నామంటే దాంట్లో 100 స్టాక్స్ వచ్చేలాగా పర్చేస్ చేసుకోవాలి. అది ఎట్ ఏ టైం అన్నా పర్చేస్ చేసుకో, లేదా నిదానంగా పర్చేస్ చేసుకో, లేదా వన్ బై వన్ అన్నా పర్చేస్ చేసుకో. అది అప్ టు నీ క్యాపబిలిటీ. నీకు మనీ అవైలబిలిటీ అడ్జస్ట్మెంట్ ఉంటే ఎట్ ఏ టైం పర్చేస్ చేసుకో, లేదంటే స్లోగా వన్ మంత్కు ఒక 1 మంత్లో 2 షేర్స్, 3 మంత్స్లో 4 షేర్స్ అట్లా పర్చేస్ చేసుకుంటూ అప్ టు సిప్ లాగా చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ₹250 ట్రేడ్ అవుతుంది. సో ఆ కంపెనీకు నీకు 100 షేర్లు కావాలంటే ఎంత? 250 × 100 వేసుకుంటే ఎంత అవుతుంది? 25,000 దాకా అవుతుంది. అంటే 25,000 పెట్టేస్తే 100 షేర్లు వస్తాయి. సో 25,000 పెట్టేసి, లేదా 25,000 పెట్టే క్యాపబిలిటీ ఉంటే ఒక్కసారే పెట్టుకో. లేదు అని అనుకో, ప్రతి నెల ₹1,000 పెట్టుకుంటూ పోతే ఒక 1 year పడుతుంది. కొనేసుకో, ఏదన్నా చెయ్యి. బట్ ఆ కంపెనీ నువ్వు అనుకున్న 10 కంపెనీలు అనుకున్నావు, ఆ 10 కంపెనీలో ఒక కంపెనీలో 100 షేర్స్ కొనుక్కొని పక్కన పెట్టేసి, నెక్స్ట్ ఇంకో కంపెనీకి రా. ఇంకో కంపెనీ ₹1,000 ట్రేడ్ అవుతుంది. సో ₹1,000 100 షేర్స్ కొంటూ, అంటే ₹1,000 × 100 షేర్లు పెట్టుకుంటే ₹1,00,000 అవుతుంది. కొనుక్కో. అవి ₹100 షేర్లు వచ్చేలా కొనుక్కో. నేనేమంటున్నానంటే, ఇప్పుడు షేర్ వాల్యూ 250 అని చెప్తాను. 250 ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు 250 ఉంటుంది. నెక్స్ట్ మంత్ 300 ఉంటుంది. నువ్వు 250 ఉన్నా, 300 ఉన్నా, 400 ఉన్నా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు అప్ టు 100 షేర్స్ వచ్చేదాకా కొనుక్కుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎట్ ఏ టైం కొనేటప్పుడు అట్లా కొనొద్దు. ఎట్ ఏ టైం కొనేటప్పుడు ఏమైందంటే, ఎట్ ఏ టైం కొనాలనుకున్నప్పుడు ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎట్ ఏ టైం కొనాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఆగి కొనుక్కోవాలి. స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎప్పుడు పడిపోతుందో డబ్బులు పక్కన పెట్టుకో. ఎప్పుడైతే స్టాక్ వాల్యూ పడిపోతూ ఉంటుందో అప్పుడు కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 250లో ఉంది, ఒక 30% పెట్టు. 30 షేర్స్ కొనుక్కున్నావు. నెక్స్ట్ 250 నుంచి 230కి వచ్చింది, ఇంకో 30% పెట్టుకో. ఇంకో 200కి వచ్చింది, ఇంకో 30% పెట్టుకో. నీ దగ్గర బల్క్ డబ్బులు ఉంటాయి. లేదు నీ దగ్గర డబ్బులు లేవనుకో, అది 250 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 200కి వస్తుంది. 2 షేర్స్ 4 షేర్స్ కొంటావు ₹1000కి. 250 ఉన్నప్పుడు 4 షేర్స్ కొంటావు, 300కి వెళ్ళిపోతుంది. అయినా 3 షేర్లే కొంటావు. అట్లా తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడ అది 250 300కి వెళ్ళిపోయింది, 400కి వెళ్ళిపోయింది కదా అని ఆపకూడదు. నువ్వు 100 స్టాక్స్ వచ్చేంత వరకు నువ్వు పర్చేస్ చేస్తూనే ఉండాలి. నీ టార్గెట్ ఏంది? 100 స్టాక్స్ వచ్చేంత వరకు పర్చేస్ చేస్తున్నావు. అది పెరిగినా తగ్గినా నువ్వు సిప్ చేసుకున్నావు. నువ్వు ఎవ్రీ మంత్ 2-3 స్టాక్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే నువ్వు కంటిన్యూషన్ చేయాలి. ఎందుకంటే 250 ఉన్నది 350కి వెళ్తే ₹100 ఎక్స్ట్రా ఉందిలే అనేసి నువ్వు ఆఫ్ చేసినావు అనుకో. నువ్వు ఆఫ్ చేసేస్తే ఇంక అప్పటి నుంచి నీకు పెట్టాలనిపించదు. మంచిగా చెడో ఒక స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపో. అవి 100 స్టాక్స్ లాగా. 10 కంపెనీలు 10కి 100 స్టాక్స్ లాగా పెట్టుకుంటూ పోయినావు అనుకో. ఇప్పుడు ఒక 5 years 2 yearsలో నువ్వు అనుకున్న 10 కంపెనీలు లేకపోతే 100 స్టాక్స్ వస్తే ఇంకా ఆఫ్ చేసేసుకో. నువ్వు కావాలంటే ఇంకా వేరే ఏమైనా చేసేసుకో. నువ్వు అనుకున్న గోల్ ఉందిగా, నువ్వు మిగతా గోల్ చేసేసుకో. వీటిలో పెట్టేసిన తర్వాత ఒక 10 years 20 years తర్వాత వెయిట్ చేయి. 10 years మినిమం, 7 years లేదా 10 years అని మినిమం వెయిట్ చేయి. వెయిట్ చేసిన తర్వాత నీకు తెలుస్తుంది. ఒకవేళ 10 కంపెనీలు ఎందుకు పెట్టాలంటే, 10 కంపెనీలో ఒక కంపెనీ నష్టం వచ్చినా, 2 కంపెనీలు నష్టం వచ్చినా, మిగతా 8 కంపెనీలు అనేది నిన్ను సస్టైన్ చేస్తాయి. ఒకవేళ 2 కంపెనీలలో మొత్తం పెట్టినావు అనుకో, 2 షేర్లు నీకు 10 years తర్వాత కూడా పడిపోయినాయి అనుకో, అప్పుడు నీకు బాధ వేస్తుంది. అట్లే ఉంటుంది షేర్ మార్కెట్. ఎట్లుంటుందంటే, నువ్వు అనుకున్నది ప్రిడిక్షన్ కూడా తప్పు అవ్వచ్చు. మనం చేసేది అజంప్షన్, ప్రిడిక్షన్. ఇలా ఉంటుంది, అజంప్షన్లా ఇలా ఉంటుంది, ఫ్యూచర్ ఇలా ఉంటుందని తప్పు కూడా కావచ్చు కదా అది. అందుకే అంటున్నా, 10 కంపెనీలు తీసుకున్నప్పుడు అంటే 10 కంపెనీలు అంత డిఫరెంట్ సెక్టర్లో తీసుకుంటావు. ఒకటి ఐటీలో తీసుకో, ఒకటి అట్లా తీసుకో, ఒకటి ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం అన్నీ డిఫరెంట్గా నువ్వు చేసుకుని అన్నీ పడిపోవాలా. అలా నువ్వు చేసేసుకొని పెట్టుకుంటా వెళ్ళిపోవడమే. నేనేమంటున్నానంటే, 10 కంపెనీలు చూస్ చేసుకోవాలి. ఈచ్ కంపెనీ అనేది 100 స్టాక్స్ అని ఉండాలి. మినిమం 7 to 10 years అనేది హోల్డింగ్ పీరియడ్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ మనం రిజల్ట్ కోసం అనేది ఒక 10 years లేదా 15 years చూడాలి. రిజల్ట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా. నువ్వు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా నీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నా. నువ్వు పెట్టే కంపెనీ 5 years, ఒకవేళ నువ్వు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నావు కదా, 5 years ఈరోజు నువ్వు ₹1000 పెట్టాలనుకున్నప్పుడు సేమ్ ఇదే థాట్ ఒక 5 years క్రితం ఉండి నేను ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఆ రోజు నేను ఒకవేళ ₹1000 లేదా 1 year ₹1000 లాగా పెట్టుకుంటూ పోతే కొనుంటే ఎన్ని స్టాక్స్ వచ్చాయి, ప్రజెంట్ ఈ రోజుకి ఆ స్టాక్స్ వాల్యూ ఎంత ఉండేది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టు. జస్ట్ బ్లైండ్గా కాదు. ఆ రోజు నేను తీసుకుంటే ఆ రోజు చేసిన మిస్టేక్ ఏంది,
ఆ రోజు చేస్తుంటే ఈ రోజు నా పొజిషన్ ఎలా ఉండేది అని ఆలోచించుకో. ఈ రోజు కూడా సేమ్ ఆలోచించుకో. ఈ రోజు నువ్వు పెడితే ఆఫ్టర్ 10 years తర్వాత నీ ఫ్యూచర్ కూడా వెనక్కి చూసినప్పుడు నీ ఫ్యూచర్ ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో, నువ్వు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి చూసినప్పుడు నీ ఫ్యూచర్ అట్లానే కనిపిస్తుంది కూడా. సో మీరు చూడండి, పెట్టండి, థింక్ చేసుకుంటూ రిస్క్ చేసుకుంటూ పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ ఒక్కటి కన్ఫర్మ్, మిడిల్ క్లాస్ మనం నార్మల్గా 30 to 40, 55 అట్లా వచ్చే 1 lakh బిలో వచ్చే శాలరీ వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు పెట్టాలి స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంటు, నీ టైము, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజుకి ఒక 1000 రూపాయలకి 4 యూనిట్లు వస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత 4 యూనిట్లు కాదు, ఒకటే యూనిట్ వస్తుందేమో, చెప్పలేము కదా. ఆ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఫ్యూచర్లోకి వెళ్ళి చూడు. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలకి 4 షేర్లు కొంటున్నావు కదా. ఫ్యూచర్ ఒక 5 సంవత్సరాల క్రితం వెళ్ళి 5 షేర్ వాల్యూస్ ఇప్పుడు 4 వచ్చినాయి కదా. అప్పుడు కొని ఉంటే ఎన్ని షేర్లు వచ్చినాయి లెక్క పెట్టి కౌంట్ చేసుకో. 5 years క్రితం ఇదే 1000 రూపాయలు అక్కడ పెట్టుంటే ఎన్ని షేర్స్ వచ్చి ఉంటాయి. సరే నువ్వేమనుకోవచ్చు, అప్పుడు రేటు ఇప్పుడు రేటు సేమ్ ఉండదు కదా, పెరుగుతుంది కదా అని. సరే ఇప్పుడు 1000 రూపాయలు అనగా దాంట్లో సగం 500 తీసుకొని 500 అక్కడ పెట్టినాడు. 500 అప్పుడు ఈక్వలే కదా. 500కి ఎన్ని షేర్స్ వస్తాయి చూసుకో ఒకసారి. అక్కడ నీకు ఇక్కడ 1000కి 4 షేర్లు వచ్చింటే అక్కడ 500కి అట్లీస్ట్ 10 షేర్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు షేర్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అంతే ఉంటుంది సేమ్ ఫ్యూచర్లో కూడా అంతే. ఇప్పుడు నీకు 1000కి 4 షేర్లు వస్తే అప్ టు ఫర్దర్గా ఏమవుతుందంటే 3 షేర్లో 2 షేర్లో 1 షేరే వస్తుంది ఫ్యూచర్లో కూడా. ఒకసారి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.